వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఇద్దరు మృతి, అండగా నిలిచిన పవన్ దిల్ రాజ్. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసు. ఆఫీసులో మాస్కులు షురూ. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి. చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు కృతకం, 9 మంది జవాన్లు మృతి. దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి. డాకు మహారాజ్లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్. సికింద్రాబాద్ నుంచి కుంభమేళకు ఐఆర్సీటీసీ ప్యాకేజ్. ప్రయాగ్రాజ్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇప్పటికే ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న మహాకుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేయాలని, పవిత్ర వేడుకలో పాల్గొనాలని కోరుకునే తెలుగు భక్తులు ఏదైనా టూర్ ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తున్నారా? అటువంటి వారి కోసం కాశీ విశ్వేశ్వరుడు దర్శనం, ప్రయాగ్రాజ్ లో స్నానం కలిసి వచ్చే విధంగా సికింద్రాబాద్ నుంచి వెళ్లే విధంగా ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ని ప్రకటించింది. పవిత్ర పుష్యమాసం పౌర్ణమి రోజున అంటే జనవరి 13వ తేదీన రాజ్య స్నానంతో మొదలయ్యే ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు అంటే మొత్తం 45 రోజుల పాటు జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు సికింద్రాబాద్ నుంచి వెళ్లాలనుకునే తెలుగు వారి కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర జనవరి 17వ తేదీన 19, 24లతో పాటు ఫిబ్రవరి 2, 7, 14, 16, 21వ తేదీలో మొదలవబోతుంది. ఇక ఈ స్పెషల్ టూర్, ఈ ట్రిప్ మొత్తం 5 రాత్రులు 6 పగళ్లు కొనసాగుతుంది. ఇక ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డాక్ మహారాజ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ లో బాలీతో కలిసి చిందులేసింది. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, గ్లిమ్స్, ట్రైలర్ బాలయ్య అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి. కాగా డాకు మహారాజ్ సినిమాలో ఒక టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓ కీలక పాత్రలో కనిపించున్నాడు. అతను మరెవరూ కాదు, ఇటీవలే పెళ్లి చేసుకున్న కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్. తన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ ట్రైలర్ లో తాను కనిపించిన ఫ్రేమ్ ను అందరితో షేర్ చేసుకున్నాడు. బాలయ్య సినిమాలో తనకు అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేసిన సందీప్ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఉత్తరాది ఊపుతో దక్షిణాన పాగా వేయాలని కేంద్రంలోని అధికార బీజేపీ పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి చాలా ఏళ్లుగా పక్కా వ్యూహాలు రచిస్తోంది. దక్షిణాన పార్టీ బలోపేతంపై ఫోకస్ లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కార్యాచరణను అమలు చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఓ నేత వైపు చూస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికీ ఆ నేతకు ఇటు పార్టీ వ్యవహారాలు, అటు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారు. ఆయనెవరో కాదు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి అధిష్టానం వద్ద ప్రాధాన్యత రోజు రోజుకు పెరిగిపోతోంది. మోదీ, అమిత్ షాకు కిషన్ రెడ్డి పనితీరుపై అమితమైన నమ్మకం ఉంది. దీంతో ఇటు పార్టీ, అటు ప్రభుత్వ పరంగా ఆయనకు కీలక పదవులు, బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించింది. అలాగే సార్వత్రిక ఎన్నికలకు తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా కిషన్ రెడ్డి వ్యవహరించారు. పార్టీ తనపై పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయనని కిషన్ రెడ్డి తొలిసారి జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి అత్యధిక
అత్యధిక సీట్లు సాధించేలా రాజకీయ చతురతను ప్రదర్శించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇక్కడ అధికార పగ్గాలు కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం టార్గెట్ పెట్టుకుంది. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రిగా బిజీగా ఉన్నారు. అయినా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి కీలక వ్యక్తిగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై 2 యువకులు మృతి చెందారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిత్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తుండగా బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యం నెత్తురోడుతోంది. తాజాగా మావోయిస్టుల భూతకానికి 9 మంది జవాన్లు మరణించారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్లోని బీజ్పూర్లో చోటు చేసుకుంది. మావోయిస్టుల భద్రతా బలగాల వాహనాన్ని మందు పాత్రతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సూక్ష్మ జిల్లాకు కుత్రు అటవీ ప్రాంతంలో బెద్రే కుత్రు రోడ్డులో సోమవారం మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మందుపాత్ర పేలుళ్లు 9 మంది మరణించగా 6గురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. 3 పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో వ్యాన్లో 15 మంది జవాన్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఇక మరణించిన 9 మందిలో 8 మంది దంతేవాడ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, 1 డ్రైవర్ ఉన్నారు. ఇక దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల నుంచి డీఆర్జీ బృందాలు పాల్గొన్న జాయింట్ ఆపరేషన్ తర్వాత సిబ్బంది తిరిగి వస్తున్నారని, ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని బస్తర్ ఐజీ తెలిపారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పీఎం మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 413 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టెర్మినల్ నిర్మించారు. 50 రైళ్లు నడిచేలా 19 ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. సికింద్రాబాద్ కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్లోని ఆఫీసుకు చేరుకున్నారు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సేజ్ వాటాను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కార్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాకినాడ సేజ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన ప్రశ్నించనున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీ భారత్లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి. కార్పొరేట్ కార్యాలయంతో పాటు రద్దీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. బెంగళూరులో ఇవాళ ఒక్కరోజే 2 హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రామ్ గోపాల్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు. మరొకసారి గేమ్ చేంజర్ ఈవెంట్లో 2 మృతి, అండగా నిలిచిన పవన్, దిల్ రాజ్. అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు.
ఆఫీసులో మాస్కులు షురు. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి. చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు హృతకం, 9 మంది జవాన్లు మృతి. దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి. డాకు మహారాజ్లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్. సికింద్రాబాద్ నుంచి కుంభమేళకు ఐఆర్సీటీసీ ప్యాకేజ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.